సంక్షేమ పథకాలు అమలు చేయలేదని నేరుగా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నారని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా మండిపడ్డారు. కడప నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్త్రీనిధి పథకం అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు అనటం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు తీరుని ఎండగట్టారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. కేవలం ఒక్క ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాల్సి ఉంది. మరి ఆ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం చూస్తే ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా నీరు గార్చేదానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మైండ్ సెట్ చేసేదానికోసం మరి ఈ రకంగా మంత్రుల చేత మాట్లాడిస్తున్నాడు అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడమే కాకుండా మరి ఆయన తనయుడు లోకేష్ బాబు కూడా ప్రజాగళం అని చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా మేము ఖచ్చితంగా ఈ సూపర్ 6, సూపర్ 7 హామీలు నెరవేర్స్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. 18 సంవత్సరాలు నిండిన మహిళలు సుమారుగా 1,80,00,000 మంది ఉన్నారు. ఆ 1,80,00,000 మందికి మరి ఈరోజు గత సంవత్సరానికి 18,000 రేపు చెప్పున ఇచ్చింటే 32,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మరి మొదటి సంవత్సరం మరి ఈ ఆడబిడ్డ నిధికి ఏదైతే 32,500 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మా కాలరు పట్టుకోండి అని చెప్పి కూడా మరి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 13 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో, సూపర్ 7 పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నయా పైసా పని జరిగిన పరిస్థితి లేదు. మరి ఆ అమరావతి చూస్తే మరి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా అది నీటిలో మునిగిపోయే నావ లాంటిది ఆ అమరావతి. కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి మేలు చేయాలని, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మేలు చేయాలని తప్ప మరి ఏ సామాన్యమైన ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఈ అమరావతి రాజధాని ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ తిరుమలేష్ అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం. ఎందుకంటే మేయర్ గారి ఇంటిపైన చెత్త వేసే దాంట్లో నుంచి సాక్షి కార్యాలయం పైన దాడి చేసే సందర్భంలో కూడా ముందుండి అతనికి ప్రోత్సహించిన వ్యక్తులు మరి మన ఎమ్మెల్యే గారు, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి గారు. మరి వాళ్ళ ఇద్దరి అండదండలతోనే మరి ఇతను ఏదైతే విద్యా సంస్థల మీద ఏదైతే, ఎందుకంటే చూడండి
ఎంత ఆప్యాయంగా కేకు తినిపిస్తున్నారో ఎమ్మెల్యే గారు. ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరు. ఎవరు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో కూడా చూడండి, గతంలో నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరు రారు. కేవలం కొందరు మాత్రమే, పేటీఎం బ్యాచ్, ఇలాంటి దౌర్జన్యం చేసేవాళ్ళు, భూ కబ్జాలు చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే మరి ఎమ్మెల్యే క్వార్టరే. ఇలాంటి వసూలు రాజాలను పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు మరి పరిపాలన చేస్తున్నారు ఈ నగరంలో స్వయంగా. ఎందుకంటే ఈ పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే, స్వయంగా నారాయణ కాలేజెస్ మీద కూడా వెళ్ళి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశాడు ఇతను. మహానాడు కోసం, మహానాడు పేరు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ భర్త గారు అందరికాడ ఏ రకంగా వసూలు చేశారో, మా నాయకురాళ్ళే వసూలు చేస్తే నేనెందుకు చేయకోకూడదని చెప్పి, మరి నేనెందుకు తక్కువ కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే అన్ని విద్యా సంస్థల కాడికి వెళ్ళి డబ్బులు వసూలు చేశాడు మహానాడు పేరు చెప్పుకొని. అది తీరా నారాయణ కాలేజీ యజమాని కాడే పోయి డబ్బులు వసూలు చేశాడు, డబ్బులు డిమాండ్ చేశాడు. వెంటనే మంత్రి గారు నారాయణ గారు లైన్లోకి వచ్చారు. వస్తే ఏమవుతుంది, సస్పెండ్ అయ్యాడు. ఇది పరిస్థితి. మన కడప నగర పరిస్థితి ఏంటంటే వసూళ్ళు మాత్రమే, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం వసూళ్ళు మాత్రమే, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు.